పెట్టిందో పొన్న పూలు కొప్పున జుట్టిందో కాలుజో గాలి సోకితే చాలు కాలి అందెల రవలి మమ్ములను బ్రోచేది అమ్మ నీ పాదధూలి ఎన్ని జన్మలకైనా కన్న తల్లివి నీవే జై కొట్టు తెలుగు భాష జనులు పాడగా యుగమంతా నినదిస్తా జగమే కొని ఆడగా జై కొట్టు తెలుగు భాష జనులు పాడగా. వేదిక మీద ఈ మధ్యన చాలా రోజులైతుంది వేదిక మీద పాటలు పాడక 10 ఏళ్ళు. విజేత గీతం పాడిన నేను పరాజితుల గీతం పాడాలా కవంటే గంగిరెద్దామి వేదికల మీద ఇలా ఇలా ఏది చెప్పేది చూపెద్దాను కానీ పాడను పాట. అయినా మా చైతన్య రాజు గారి కోసం నా నిబంధనను కూడా ఉల్లంఘించుకుంటున్నాను. చిన్నగా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు. జన్మనిచ్చిన తల్లి తండ్రులను వదిలేసి యుగ ధర్మమిదయంటూ జగమేలబోతాడు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగిన చాలు కన్న బిడ్డల రోజు కన్నెర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరి చీ కొడుతారు. మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు. చైతన్య రాజులాగా నూటికో కోటికి ఒక్కడే ఒక్కడు ఇలా సదా 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 ఈ తెలుగు నేల మీద కనబడుతూనే ఉంటాడు. ప్రతి గుండెలో వినబడుతూనే ఉంటాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయే రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. కుక్కనక్కల దైవ రూపాలుగా గొలిసి పందినందిన చూస్తే పడి మొక్కుతుంటాడు. సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి కులమంటూ ఇలా మీద కలహాల గిరిగీసి మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నాడమ్మా. హిందూ ముస్లిము క్రీస్తు చిక్కుపార్చినంటూ తనను తా మరిచెనోయమ్మా. మతములో కయితము అన్నమాట మరచి మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగవుతూ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. 25
పైసల గరువొత్తులుగాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాలకై దంద భక్తి ముసుకు దొడిగి బలె పోజు పెడుతాడు. ముక్తి పేర నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజల్లి లోకాన మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగడ్డ నదిగో చూడమ్మా. కోటి విద్యలు కోటి కోసమన్నది పోయి కోట్లకు పడగత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు కండ్ల పొరలు గమ్మి కామముతో ఊరేగి వెకిలి శాస్త్రాలతోటి వేధిస్తూ ఉన్నాడు. కన్న వాళ్ళకు రోజు కన్నీళ్ళె మిగిలించి కౌగిళ్ళ స్వర్గమని కలలు గంటున్నాడు. చీకటైత చాలు చిత్తుగా దాగేసి వావి వరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు పాటి సిద్ధాంతాల పరగణాల గొడవలోన పడి చస్తున్నాడమ్మా. ఆధిపత్యపు పోరు అలజడే చిరునామా అంటూ జై కొడుతున్నాడమ్మా. రాజకీయాలలో రాటుదేలి తుదకు మానవత విలువలను మంటగలుపుకుంటా మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు ఇనుపరెక్కలడేగ విసిరిన పంజాకు కోడి పిల్ల చిక్కి కొట్టుకుంటున్నాడు. ఉట్టికి స్వర్గానికి అందకుండగతుదకు అస్థి పంజరమై అగుపించనున్నాడు. కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కనుబొమ్మలగిరేసి కాలగమనములోన మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు. మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడ కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఆ మనిషి మాయము కావద్దని చైతన్యరాజు గారు తెలుగు భాషను ఉద్ధరించాలని, తెలుగు భాషే తన శ్వాసంగా కీర్తించాలని ఈ తెలుగు ప్రపంచ మహాసభలు ఈ వేదిక మీద నుంచి జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరేయసి అన్న తన తల్లి భాషకు, మన అమ్మ భాషకు ప్రాణాలు పోస్తున్నాడు అంటే మన వంతు కర్తవ్యంగా తన అడుగులో అడుగేసి మనము కూడా నడుస్తాం. జై తెలుగు భాష. అద్భుతం అన్న. ఇప్పుడు కూడా నాకు బాగా నచ్చినటువంటి ఒక గొప్ప కవి, అలాగే అంతరాంతరాల నుంచి వచ్చినటువంటి మీ పాటకి చాలామంది గాయకులు పాడారు. అది మీ నోటితో పాడితేనే మీ నోటితోటే. నా ఎంతోమంది తెలంగాణలో నా స్నేహితులు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రుల వరకు అయ్యారు. వీరందరికీ కూడా మీరే ప్రేరణ. నాకు బాగా తెలుసు. చాలా ధన్యవాదాలు. నా కోసం మీ నియమాన్ని పక్కన పెట్టి మీరు ఇంత కంఠశోష తోటి తెలుగు తల్లికి వచ్చి వేదిక మీద ఉండేటువంటి అంత పరిస్థితి. సదా శతదా సహస్రదా మీకు అభివందనలు.